మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాఖీ పండుగ వచ్చిందంటే మన అక్క చెల్లెలు కావచ్చు, బంధువులు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అక్కలు కావచ్చు, అందరు కూడా మనకి రాఖీ కడడానికి వస్తారు. రాఖీతో పాటు కూడా నోరు తీపి చేయడానికి షాప్కి వెళ్ళి, మిఠాయి షాప్కి వెళ్ళి లడ్డులు కానీ, జిలేబీలు కానీ, మైసూరు పాకులు కానీ సంబంధించిన మిఠాయిలు మొత్తం పట్టుకొస్తున్నారు. కాకపోతే ఈ సంవత్సరం మహబాద్ పట్టణ ప్రజలకు కానీ, మహబాద్ జిల్లా ప్రజలకు కానీ ఒక కొత్త రకం లడ్డు రుచి చూపించబోతున్నారు. సంబంధించినటువంటి మహబాద్ జిల్లా కొత్తగూడ గంగారం సంబంధించినటువంటి ఆదివాసీలు తమ సంప్రదాయ వంటకాలు ఏదైతుందో లడ్డూని, ఇప్పపూ లడ్డూని తయారు చేసుకొచ్చుకొని ఇక్కడ స్టాల్గా పెట్టారు. ముఖ్యంగా వాళ్ళు ఇప్పపు ఇదివరకు అంటే సంబంధించిన గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో చెట్లకి కాస్తుంటాయి. ఆకు సంబంధించిన ఇప్పపూలు కింద నీళ్ళ వాళ్ళ పడడంతో వాటిని తీసుకెళ్లి బయట ఆరబెట్టుకొని వాటిని గ్రైండర్లు మిక్స్ చేసి దానికి ఉన్నటువంటి పల్లీలు కానీ, నూనెలు కానీ వాటి మిక్స్ చేసి ఆరబెట్టుకొని వాటిని లడ్డులుగా, ఉండలుగా తయారు చేసుకొని వాళ్ళు ఇక్కడ స్టాల్ పెట్టుకున్నారు. ఇది గతంలో మొన్న కూడా చూసుకోవచ్చు. మనం ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా సంబంధించినటువంటి ఈ ఇప్పపూ లడ్డులకి ప్రత్యేకత లభించింది. మా ప్రధానమంత్రి మోడీ గారు కూడా సంబంధించిన ఇప్పపూ లడ్డుల గురించి ప్రత్యేకంగా వాటిని సంబోధించడం, ప్రత్యేకంగా వాటిని టేస్ట్ చేసి కూడా చాలా బాగుందని చెప్పేసి చెప్పడంతో మాత్రం ఒక సంబంధించినటువంటి గిరిజన సంబంధించినటువంటి మహిళల్లో కూడా ఒక ఆనందం వెలుగుతుంది. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మా సంబంధించినటువంటి ఇప్పపూ లడ్డులపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఒక కుటీర పరిశ్రమ నెలకొల్పాలని చెప్పేసిన సందర్భంలో కూడా ఇటు ఐటీడీఏ తరపు నుంచి కూడా వాళ్ళు మహిళలు ఒక కుటీర పరిశ్రమకు ఏర్పడి లడ్డూల తయారీలో ప్రత్యేకంగా వాళ్ళు ఉచిత ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మహిళలకు, ఆదివాసీ గిరిజన మహిళలు ఇక్కడ వచ్చి సంబంధించిన లడ్డూలను ఇక్కడ స్టాల్లో పెట్టుకుని వాళ్ళ అమ్మకాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ అసలు ఏంటి మరి ఇక్కడ అమ్మకాలు తయారు చేసిన సందర్భంలో కూడా చాలా మంది వీటిని వింతగా చూస్తున్నారు. అంటే తాజాగా మనం బయట లడ్డూలు, అన్ని రకాల లడ్డూలను, స్వీట్లు తయారు చూస్తుంటాం, కానీ ఈ ఇప్పపూ లడ్డూలు ఏంటి సరే ఒకసారి తీసుకొని వాటి రుచి చేద్దాం అనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు కొంతమంది. సార్ మీరు చెప్పండి, ఇప్పపూ అనేది ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇప్పపూ విన్నారు, ప్రస్తుతానికి ఇప్పపూ లడ్డూలు కూడా మార్కెట్లోకి వచ్చింది. అసలు దాని విశిష్టత ఏంది? ఇప్పపూలు ఆదివాసీలకు ప్రధాన ఆహార వనరుగా ఉండేది. గత కొన్ని దశాబ్దాల కింద వాళ్ళు ఇప్పపూల సేకరణ చేసి కూడబెట్టుకొని ఇప్పపూలతో నూనె కానీ, కుడుములు కానీ ఆహార పదార్థాల్లో ఉండేది. వాళ్ళు బయటికి నాగరిక ప్రపంచం తెలియనప్పుడు ఇప్పపూ అనేది ఒక ప్రధాన ఆహార వనరుగా ఉండేది. వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించి కొంత ఆల్కహాల్ సేవించే పద్ధతి కూడా ఉండేది. కానీ రాను రాను ఆధునికత పెరిగిన తర్వాత, మార్కెటింగ్ పెరిగిన తర్వాత, అంటే పండ్లు పొలాలన్నీ సేద్యం నుంచి, చెట్ల నుంచి వచ్చే వాటి యూజ్ తక్కువైపోయింది. ఆధునిక పోకడలు, ప్రకటనలకు పరిమితమై చాలామంది అనేక రకాల కల్తీ వస్తువులు, నకిలీ వస్తువులు కొని మోసపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే మన మహబూబాద్ జిల్లాలో గంగారం మండలంలో ఉన్న ఆదివాసుల మహిళలకు కొంత శిక్షణ ఇచ్చి, వాళ్ళకి ఆదిలాబాద్లో కూడా శిక్షణ ఇచ్చి వారితో ఇప్పపూ లడ్డూలు తయారు చేసి వివిధ ప్రాంతాల్లో అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత పౌరుల ఆరోగ్యం పెరగాలంటే ఈరోజు ఇప్పపూ లడ్డూలు గతంలో కూడా మేము తీసుకుంటున్నాం, రెగ్యులర్గా తీసుకుంటున్నాం. ఇందులో 7 రకాలుగా పదార్థాలు కలుస్తాయని చెప్తున్నారు. మా చిన్నప్పుడైతే మా ఇంట్లో కూడా అంటే ఇప్పపూ సేకరణ చేసి దాన్ని ఇంట్లో ఆహార పదార్థం వండుకునేది. నూనె దీపం కానీ, ఇతరత్ర కానీ ఇవన్నీ కూడా ఉపయోగించేది. కానీ నేరుగా మానవుడు తిరిగి ప్రకృతిగా పోతున్నారు. ప్రకృతి లభించే పదార్థాలు ఎప్పుడైతే మానవుడు తిరిగి సేద్యం చేయగలుగుతాడో, సేవించగలుగుతాడో, ఉపయోగించగలుగుతాడో అప్పుడే ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. ఆధునిక పోకడలు, ప్రకటనలకు పరిమితం అయితే ఆరోగ్యం నష్టం అవుతుంది, ఆర్థిక నష్టం అవుతుంది. ప్రభుత్వాలు కూడా ఆ అడవి ప్రాంతాల్లో జరిగే ఉత్పత్తుల సేకరణలో ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రోత్సహించాలి. ఇప్పపూ లడ్డులే కాకుండా ఈరోజు విస్తరాకులు కానీ, ఇతరత్రగా అనేక రకాల తిరిగి ప్రకృతికే పోయే క్రమంలో వారికి ప్రోత్సాహం ఇచ్చి ఇటువంటి లడ్డులను అందరం కూడా కొంటే, సేవిస్తే, ఉపయోగిస్తే ఆరోగ్యపరంగా అనేక లాభాలు ఉంటాయి. ఇప్పపూ అనే దానికి శాస్త్రీయంగా చాలా ఉపయోగాలు ఉన్నాయనేది కూడా మన శాస్త్రాల్లో చెప్తుంటారు. కాబట్టి అది ప్రకృతి, ఎటువంటి కల్తీ లేని, నకిలీ లేని, రంగు పూయని, ఎటువంటి మందులతో పండించని పంట కాబట్టి ఏ విధంగా ఉపయోగించిన ఆరోగ్యానికి మరి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పపూ లడ్డూలు అనేటి, ఇప్పపూ ఉత్పత్తులు అనేటి మనం సేవిస్తే, ఉపయోగిస్తే బాగుంటుంది అనేది ఈ ఆదివాసీ మహిళలను మరింత ప్రోత్సహిస్తే వాళ్ళు ఎటువంటి ఉత్పత్తులను అమ్మడానికి, విక్రయించడానికి, ఇంకా తయారు చేయడానికి వారికి ముందుకు వస్తారు. వాళ్ళకు కూడా ఒక ఉపాధిగా ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పపూ లడ్డూలు కూడా తిని కూడా వాళ్ళని అంటే బాగున్నాయి, గిరిజన ప్రాంత అభివృద్ధి కూడా డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళ కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు చెప్పారు. దాని మీద
అంటే ప్రధానమంత్రి గారు ఒక పథకం ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా, అందులో గంగారం, మన జిల్లాలో కొన్ని మండలాలు గంగారం యూనిట్ కూడా ఒక పథకం చేశారు. మొత్తం అక్కడ గంగారం, కొత్తగూడ మండలం అన్ని ప్రభుత్వ శాఖలలో ఒక వినూత్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకొని అన్ని రకాల అభివృద్ధి చేసే భాగం చేశారు. అందులో భాగంగానే బహుశా ఈ పప్పుల లడ్డుల తయారీ కావచ్చు, అంటే ఆదివాసీ ఉత్పత్తులు ఎప్పటికైనా ప్రకృతి పరంగా అడవిలో దొరికే ప్రకృతికి ప్రత్యామ్నాయం లేదు, ఎప్పటికి లేదు, రాదు కూడా. ప్రకృతిని నమ్మిన వారు ప్రకృతిలో దొరికే పదార్థాలను మనం సేవించగలిగితే అన్ని రకాలుగా ఆర్థికంగా ఉపయోగపడుతుంది, ఆరోగ్యంగా ఉపయోగపడుతుంది. మరి భారత ప్రభుత్వం ఇటువంటి ఆదివాసీలను నిజమైన ప్రేమతో ఇంకా వారి జీవితాలు బాగుపడాలంటే అడవిలో దొరికే ఉత్పత్తులను సేకరణ చేసి వాటి మార్కెటింగ్ చేసే సౌకర్యం వల్ల కల్పిస్తే ఇటువంటి మరిన్ని చేయగలుగుతారు అనేది. అట్నే విస్తరాకులు కావచ్చు, పప్పులు కావచ్చు, ఇంకా రకరకాల ఆహార పదార్థాలు, పండ్లు, పూలు దొరుకుతుంటాయి. వాటి పట్ల కూడా మార్కెటింగ్ చేయగలిగితే వాళ్ళకు ఉపాధిగా ఉంటుంది. గతంలో బీడీ ఆకుండే ఇప్పుడు ఇప్పప్పులతోటి ఆ గంగారం మండలంలో కొంత మహిళలు ప్రతి వారం ఇక్కడికి వచ్చి మహబూబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి గ్రీవెన్స్లో కానీ ఇక్కడ కానీ ఒక ఎగ్జిబిషన్లో పెడుతున్నారు. ఎగ్జిబిషన్లో నెలకోసారి, వారం కోసం కాకుండా రెగ్యులర్గా ప్రతి ఇంటిలో ఇప్పపు వాడే విధంగా ప్రచారం చేయగలిగితే కొంత ప్రచారం కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఆదివాసీ మహిళలు చేసుకోలేరు. కాబట్టి ప్రభుత్వ పథకాలలో భాగంగా అది ప్రవేశపెట్టి ప్రభుత్వ శాఖలు ప్రచారం చేయగలిగితే ఇప్పప్పుడు ఆరోగ్యానికి ఇది మెడికల్ షాపులను, బజార్లను మరి అనేక ప్రకటనలు చూసి, టీవీ ప్రకటనలు చూసి మోసపోడు కంటే ఇప్పపు లడ్డుకు టీవీ ప్రకటన ఉండదు, ఉప్పు లడ్డుకు పేపర్ ప్రకటన ఉండదు. ఎవరు కూడా దానికి స్పాన్సర్స్ ఉండరు, ఎవరు కూడా దానికి ఒక యాక్టర్ ఎవరో ఉండి చెప్పరు. ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రకృతి సిగలో ఉన్నటువంటి ఈ ఇప్పపు మొత్తం కింద రాలి కింద నేపథ్యంలో వీరంతా కూడా మహిళంతా ఉదయాన్నే అడవి బాట పట్టి అక్కడ ఉన్నటువంటి ఇప్పపులు సేకరించుకొని వచ్చి ఈ విధంగా లడ్డుల సేకరణలో వాళ్ళు ఒక కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి కొంతమంది గిరిజన ఆదివాసీ మహిళలను వాళ్ళని మాట్లాడి చేస్తారు. మీరు చెప్పండి, అసలు ఈ లడ్డుల ప్రాముఖ్యత ఏందమ్మా? మీరు ఎప్పుడు వెళ్ళి చేస్తారు, ఏ విధంగా చేస్తారు? అందరికీ నమస్కారం సార్. అది గంగారం మండలం మహాదేవునిగూడెం. మా గ్రామం వచ్చేసి శ్రీ గాయత్రి ఆదివాసీ పరస్పర సహకార మార్కెటింగ్ లిమిటెడ్ సార్. మాకు ఇది కలెక్టర్ గారు ట్రైనింగ్ ఇప్పించి ఐటీడీ నుంచి పిఓ మేడం గారు మా కోసం ప్రత్యేకంగా బస్సు పెట్టి అక్కడికి ఆల్ డిపార్ట్మెంట్ జిల్లాలో అందరూ మాతో ట్రైనింగ్ ఎక్కడికి వెళ్ళారు? ఊట్నూరు వచ్చినాం సార్. ఊట్నూరు పోయినాం. మా సభ్యులు వెళ్ళారు 16 మంది వచ్చారు. అక్కడ 2 రోజులు ట్రైనింగ్ నేర్చుకున్నాం. వాళ్ళు పాకం బట్టి మేము చేసేది వేరు, వాళ్ళు చేసేది వేరు. మాకు ఎక్స్ప్రెషన్ బాక్స్ లో మాకు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు 2024లో జూన్ 29కి. అక్కడ జూన్ 9వ తారీఖు పెట్టారు. పెడితే మా దగ్గర ఏంటంటే వాటర్ తోని ఆవిరితోని చేసే లడ్డూలు మేము చేస్తాం. కుడుములు అంటారు, జావల పోసుకొని తాగుతారు, ఇంకా రకరకాల తింటారు. అట్లా తినకోకుండా ఇట్లా లడ్డు తయారైతే ఇంకెక్కువ రోజులు ఉంటది అని మా మేడం వాళ్ళు, మా మహిళా సంఘం మామూలుగా అడవిలో ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేటి తునికాక మనం చూస్తుంటాము, ఇతరత్ర వేరే చూస్తుంటాము కదా. అంటే ఈ లడ్డూలు కూడా తయారు చేయాల్సిన ఆలోచన మీకు వచ్చిందా, లేకపోతే వాళ్ళు చెప్పారు? అసలు మాకు ప్రధానమంత్రి గారు ఎక్స్ప్రెషన్ బ్లాక్ లో అక్కడ పెద్ద కలెక్టర్ గారు పెద్ద మీటింగ్ పెట్టారు. మహిళా సంఘాలంటే అక్కడ ఉన్న రైతు వేదిక మొత్తం 500-600 మంది వచ్చేసి అక్కడ రెడ్డి సార్ మొత్తం ఇట్లానే మా అడవిలో ఏమేమి దొరుకుద్దో, ఏ ఊర్లో ఏముంటుందో, పారటాకులు కావచ్చు, ఇంకా ఇప్ప గింజలు, ఇప్ప పూలు, తేనె అన్ని స్టాల్స్ ఇట్లానే పెట్టిరాం సార్. దాంట్లో భాగంగా మేము కూడా ఇట్లనే ఆవిరితో చేసే ఇప్ప పువ్వు లడ్డూలు అని అట్లా చేసిన తర్వాత ఇప్పుడున్న అడిషనల్ కలెక్టర్ గారు వచ్చారు, ఆ సార్ కూడా ఇచ్చినాం. ఆ తిన్న తర్వాత ఇట్లా అయితే మాకు ఎక్కువ రోజులు ఉండవు సార్, మాకు ట్రైనింగ్ ఇప్పిస్తే మేము మంచిగా చేస్తాం, మా మహిళా సంఘాలు జీవనోపాధి కలుగుతుంది అనేసి మేము చెప్పినాం సార్. చెప్తే మమ్మల్ని ఊట్నూరు 2వ తారీఖు అంటే మార్చి 2వ తారీఖు వరకు మేము పూర్తిగా నేర్చుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఏమేం చేసిరంటే బెల్లము, పల్లీలు, నువ్వులు అంతా 7 ఐటమ్స్ తోని లడ్డు అవుతుంది. మామూలుగా మిఠాయిలు లడ్డులో బొందుతోని చక్కెర కలిపి ఇంకా పానకం కలిపి వాటి వివిధ రకాలుగా స్వీట్ మనం చూస్తుంటాం కదా, వాటికి వీటితో పోల్చుకుంటే ఏది బాగుంది అన్నట్టు? ఇది బాగుంది సార్. ఇది ఎందుకంటే అన్ని ఆరోగ్యాలకు బాగుంటుంది. షుగరు, బీపీ, మోకాళ్ళ నొప్పులు, ఇంకా జుట్టు ఒకవేళ ఊడిపోయినా కూడా ఒత్తు వస్తుంది, అన్ని రకాలు పనిచేస్తుంది అనేసి. కాలుష్యం తక్కువ ఉన్నా కూడా కాలుష్యం అవుతుంది, ప్రెగ్నెంట్ వాళ్ళకు బ్లడ్ వస్తుంది, అన్ని విధాలు పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో అన్నట్టు లేరిన్లు, మా అమ్మ నాన్న లేరిన్లు ఇప్పుడు మేము తిని ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అంతరించిపోయిన విప్పపుని కూడా ఇప్పుడు బలోపేతం చేస్తున్న కలెక్టర్ గారికి ధన్యవాదాలు సార్. మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అందరికీ హాస్పిటల్లో ఉన్న
20-30 వేలు పెట్టేదానికంటే ఇది ఒక టాబ్లెట్ తింటే మాకు నయం అవుతుంది సార్. నాకు ఇంకా ఎవరిదో చెప్పని అవసరం లేదు. నాకు కిడ్నీలో టోన్స్ వచ్చినాయి. 3 సంవత్సరాలు మెడిసిన్ అడినా 30 వేలు అయినాయి సార్. ఈ సార్కు ఇవ్వడం వలన అందులో మిగిలినాయి సార్. లడ్డూలు మిగిలితే అవి రోజుకొకటి నేను నెల రోజులు తిన్న తర్వాత నాకు నొప్పులు పోయినాయి, కిడ్నీలో టోన్స్ లేవు. అంటే ఎవరికో చెప్పి నేను మోసపోవడం లేదు, నాది నాకే నేను ఉదాహరణకు తీసుకున్నా. దీనివల్ల ఇంత లాభం ఉంది కాబట్టి కలెక్టర్ మమ్మీని చేయమని అంటున్నారు అనేసి. ఇప్పుడు మామూలుగా మీరు చేయబట్టి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు ఇక్కడ? అంటే మేము ఇక్కడ పెట్టినాం కదా 4 రోజులు అవుతుంది సార్. మాకు ఇక్కడ పెట్టగానే ఇవాళ అయితే ఇంకా పొద్దున్నే పెట్టినాం, 10:30కు వచ్చేసినాం. బ్యానర్ కట్టగానే ఇక్కడ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కొనుక్కుంటున్నారు. ఎన్ని రోజులు 3 రోజులు పెట్టినాం కానీ 11 అయ్యేది టైము. ఇవాళ 10:30కైనా కూడా అమ్ముడు పోతున్నాయి, కొద్దిగానే ఉన్నాయి. ధరలు ఏ విధంగా ఉన్నవి? ఇది ఆపు కిలో వచ్చేసి 200, కేజీ ఏమో 400, పావు కిలో 100 రూపాయలు సార్. అంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఇంకా ఏమేమి ఉంటాయని మమ్మీని అడుగుతున్నారు. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. అంటే అన్నిటికంటే ఇది కొత్తగా ఉంది కాబట్టి మాకు ఇప్పపు లడ్డే కావాలని తీసుకున్నారు. దీని డిమాండ్ కూడా బాగుంది సార్. మాకు ఆర్డర్స్ వస్తున్నాయి. మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేసి మాకు ఇంకా లోన్ ఇవ్వలేదు, సొంత పెట్టుబడితోనే మేము చేస్తున్నాం. ఇంకా మాకు బిల్డింగ్ కానీ ఐటీడీ నుంచి వాళ్ళు ఇస్తే ఇంకా మంచిగా చేస్తామని మేము అనుకుంటున్నాం సార్. ఇది ఈ పప్పు వేరేటోళ్ళకి జీవనోపాధి కలుగుతుంది, తినే వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది. ఈ పప్పు లడ్డు చేసేటో 3 రకాలు బాగుపడుతుందని మేము అనుకుంటున్నాం సార్. సంబంధించినటువంటి గిరిజన మహిళలు అంటే మాకు ప్రభుత్వం నుంచి ఐటీడీ తరపు నుంచి కూడా ప్రభుత్వం మమ్మల్ని అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకుంటే ఇంకా మరింత కూడా వ్యాపార సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా మేము ముందుకు పోతామని చెప్పేసి అంటున్నారు. దీంట్లో కూడా ముఖ్యంగా అంటే సంబంధించిన ఆరోగ్య సంబంధించినటువంటి అవి కూడా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి లడ్డూలు తింటే అంటే బయట లడ్డూలతో షుగర్ వ్యాధులు ఇంకా ఇతర వ్యాధులు వస్తాయి, కానీ మా లడ్డూలు తింటే మాత్రం అన్ని విధాలుగా అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. వీటిని కూడా మా ప్రభుత్వం అన్నింటి విధంగా మాకు చొరవ చూపినట్లయితే మేము మరింత ముందు పోతాం. మా సంబంధించిన మాకు ఏదైతుందో గంగారం సంబంధించినటువంటి ఆదివాసీ ఎమ్మెల్యే కూడా కుటీర పరిశ్రమగా ఏర్పరచుకొని మేము ఇంకా మరింత ముందు పోతాం చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తా పరుస్తుంది.